అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా అండి. ఫస్ట్ మనము ఆలుగడ్డను ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూ పరోటాకి నేను గోధుమ పిండి వాడుతున్నానండి. నేను ఒక 10 minutes బిఫోరే నేను పిండి తడిపి పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసి దానికి రెస్ట్ ఇచ్చారనమాట. ఇంకా 10 minutes ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 minutes రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం ఆలుగడ్డను ఉడకబెట్టేసుకుందాం. ఆలుగడ్డని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా కుక్కర్లో కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్లో ఒక 1-2 విజిల్స్ వచ్చేదాకా పెడుతున్నాను నేను, మంచి మెత్త ఉడకడానికి. చూడండి ఎంత మెత్త ఉడకాయో, ఇలా మెత్త ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీద్దాం వాటివి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీద్దాం మనం. తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకుందాం. ఇక్కడ ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఇంగువ, కొంచెము మెంతి పౌడర్ వేసుకుందాం. బాగుంటుందండి, చాలా టేస్టీ ఉంటుంది అలా వేస్తే. ఇవి కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసిన తర్వాత కొంచెం కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, కారము, ధనియాల పొడి వేసేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెము లైట్ ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆలుగడ్డని ఉడకబెట్టి స్మాష్ చేసాం కదా, చల్లని తర్వాత అది వేసేసుకుందాం. నేను చల్లని తర్వాత పొట్టు తీసేసి ఇలా స్మాషర్తో ఇట్లా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాము. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి, అంటే ఇది మొత్తం వాటర్ అంతా పోయి, అంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టాము కానీ ఇది మళ్ళీ ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా తర్వాత మళ్ళీ ఇది ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట మనం వేసిన ఆయిల్ని. అప్పటిదాకా ఇది మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడప్పుడు మిడిల్లో మనం కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టినా కూడా మూత పెట్టి వదిలేస్తే మళ్ళీ అది అడుగు అంటుకుపోతుంది అనమాట. సో మంచిగా కుక్ అయ్యేదాకా పెట్టి అప్పుడు మనం దించేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇక కొంచెం లాస్ట్కి కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసి తీసేసుకోవచ్చు. మంచిగా ఫ్రై అయ్యింది ఎలా తెలుస్తుంది మనకంటే, ఇది మంచి ఫ్రై అయిన తర్వాత మనకి ఇది అంతే ఇలా కడాయికి పట్టుకోదండి. మనం గట్టిగా తిరుగుతుంటే ఫ్రీగా తిరిగిపోతుంది అనమాట. ఇట్లా మంచిగా ఈజీగా తిరిగిపోతుంది. ఇంతసేపు మనకి ఇట్లా కడాయికి అంటుకొని ఉంది కదా, అట్లా లేకుండా మంచిగా ఫ్రీ అయిపోతుంది అనమాట. అప్పుడు అది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు మనకి ఆలుగడ్డ. ఇందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర వేసిందంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇందులో గరం మసాలా, కొత్తిమీర వేసేసి మంచిగా ఇంకా ఫ్రై అయ్యేదాకా, ఇంకా ఫ్రై కాలేదు కట్ట కొంచెం టైం పడుతుంది. పరోటాకి ఎంత టైం పట్టదండి, చాలా ఈజీ ప్రాసెస్. మనం ప్రాసెసింగ్లోనే కొంచెం టైం పడుతుంది. కాకపోతే టేస్ట్ మనం టేస్ట్గా చేసుకోవాలి, తినాలి అనుకుంటే కొంచెం కష్టపడక తప్పదండి. చేసుకుంది మనకి బయట ఫుడ్ ఎలా స్ట్రీట్ ఫుడ్ మనకి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో చేసుకుని తినడానికి కొంచెం ఓపిక బట్టి చేసుకుంటే చాలా బెటర్ మనకి హెల్త్కి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసానండి. కొంచెం లైట్ ఉప్పు పడుతుంది నాకు. వేసేసుకొని కలిపేసుకొని కొద్దిసేపు పెట్టి తీసేయడం అండి. అయిపోయింది. ఇంకా అండి మంచిగా ఫ్రై అయిందని ఇది ఇలా తిరుగుతుంది ఫ్రీగా. ఇట్లా ఫ్రీగా తిరుగుతుందంటే ఇది కంప్లీట్ అయినట్టు, మంచిగా ఫ్రై అయినట్టే. ఇక మనం తీసేసుకోవచ్చు. ఇది పిండి మాత్రం ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలండి. చూడండి ఇలా మెత్తగా ఉండాలి బాగా. ఇలా వస్తే మంచిగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. పరోటాలు కూడా బాగుంటాయి టేస్ట్. చూడండి అన్నీ ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా పిండి, ఇది చిన్న పూరిలా చేసుకుని అది అందులో పెట్టి స్టఫ్ చేసి మంచిగా మనము భక్షాలు ఎట్లా చేసుకుంటాము ఉగాదికి ఆ రకంగా మంచిగా చేసుకోవాలన్నమాట. నైస్గా, అంత లావు కాకుండా అంత సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి పరోటాలు. స్టవ్ వెలిగించి పెంక మంచిగా అంటే వేడెక్కేదాకా హైలో పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఇక పరోటా అటు ఇటు కాల్చేసుకోవాలి మంచిగా. చూడండి ఇలా అటు ఇటు మంచిగా ఆయిల్ వేసుకుంటూ మంచిగా కావాలి. చాలా బాగుంటుంది పరోటా. లావు ఉండొద్దు, మరి సన్న ఉండొద్దు, మీడియం ఉంటే తీసుకోండి. అంటే ఇలా మంచిగా చేత్తోనే తీసుకోవచ్చు అనమాట. ఈజీగా వస్తుంది. పిండి మంచిగా నానింది కదా, మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. ఇట్లా మంచిగా ఈజీగా అయిపోతుంది. ఇట్లా నిన్ననే కాల్చుకోవాలన్నమాట. నేను ఎట్లా అవుతానో అట్లనే వచ్చేసి మంచిగా వేసుకోవచ్చు. బిలాన్స్ కట్టుతో అవసరం లేదు. ఇలా మంచిగా హ్యాండ్స్తోనే వేసుకొని మంచిగా వేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా బాగుంటుంది టేస్ట్గా. నేను చిన్న వేస్తున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. వేడి ఆలు పరోటా రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంటని గట్టి కొట్టండి. బాయ్ అండి అందరికీ.